ఆదిత్య పురుషోత్తం కుట్రను తెలుసుకుని దేవాని కాపాడిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆదిత్య పురుషోత్తం కుట్రను ఎలా తెలుసుకున్నాడు హరివర్ధన్? మరి దేవాని హరివర్ధన్ ఎలా కాపాడాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవాను ఏదో రకంగా మిథున నుంచి వేరు చేయాలి అన్న ఆలోచనకు వచ్చేస్తాడు ఆదిత్య. అయితే ఆల్రెడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ కాకపోవడంతో ఆదిత్య నిరాశకు గురయ్యి ఇంకా ఈసారి కొట్టబోయే దెబ్బ చాలా గట్టిగానే కొట్టాలి, ఖచ్చితంగా దేవా కోలుకొని దెబ్బ కొట్టాలి, ఇంకా దేవాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అని ఆలోచనలో ఉన్న ఆదిత్యకైతే సడన్గా పురుషోత్తం గుర్తుకొస్తాడు. పురుషోత్తం రాజకీయ పరంగా దెబ్బ కొట్టించాలి అని చెప్పి వెంటనే పురుషోత్తానికి ఫోన్ చేస్తాడు ఆదిత్య. నా పేరు ఆదిత్య, క్రిమినల్ లాయర్ని, జడ్జి గారి అల్లుణ్ణి అని చెప్పాను, కానీ మీకు నాకు ఎక్కడా చూసినట్టు కూడా లేదు. మీకు నాతో ఏం పరిచయం ఉంది అని చెప్పాను, కానీ పరిచయం లేకపోతే ఏముంది, ఇప్పుడు పరిచయం పెంచుకుందాము అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను, కానీ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాతో నువ్వు కలిస్తే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవాలి అనుకుంటున్నావు కాబట్టి అలా గెలవడానికి నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఆదిత్య కాస్త పురుషోత్తానికి మాటిస్తాడు. సరే అని వస్తున్నానని చెప్పి ఆదిత్య కాస్త బయలుదేరి పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు. ఎక్కడ చూసినా ఎలా చూసినా నీ పార్టీ కొంచెం వీక్గా ఉంది, నువ్వు గెలవాలి అంటే నేను చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని చెప్పనేసరికి ఏం పని చేయాలి అనగానే దేవాను చంపేయాలి అని చెప్పనేసరికి దేవాను అంతం చేయాలా, లేకుండా చేయాలా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును, దేవ అంటే ప్రజలకి చాలా ఇష్టం, దేవ అంటే కొంచెం భయం ఉంది, ఇష్టం కూడా ఉంది, ఆ బస్తీవాసులందరికీ దేవ అంటే ఇష్టమే. సో దేవా ప్రాణాలు తీసి అది అపోజిషన్ పార్టీ వాళ్ళే చేశారని నమ్మించగలిగితే చాలు, సింపతితో ఓట్లు మొత్తం నీకే పడిపోతాయి అని చెప్పనేసరికి ఐడియా బాగానే ఉంది, ఆచరణలో ఎలా పెట్టాలి అనగానే అది నీకు తెలియదా ఏంటి, ఒక మనిషిని లేపేయడం అవన్నీ కూడా నీకు వెన్నతో పెట్టిన విద్యే కదా అనగానే అవును కరెక్టే, కానీ దేవా లాంటి వాడిని అయితే కష్టం కదా అని చెప్పనేసరికి ఎలాంటి వాడినైనా సరే లేపేయడానికి నువ్వు ఎన్నో మార్గాలు ఎంచుకుంటావు, అందులో ఒకటి ఆచరణలో పెట్టు, దేవాన్ని ఖచ్చితంగా అంతం చేస్తే చాలు, దేవాకు మనకు అడ్డు లేకుండా ఉంటే చాలు అని చెప్పనేసరికి ఈరోజు దసరా బోనాలు చేస్తున్నారు, ఆ బోనాల పండుగలో ఏదో చిన్న గొడవ చేసి ఆ గొడవలో దొమ్మి కేసులో కత్తితో పొడిపించేస్తే ఏ గొడవ ఉండదు, గొడవ సద్దు మణిగిపోతుంది, పైగా రౌడీ ఓడు కాబట్టి ఎవడో పగబట్టిదంతా చేసుంటాడు అని చెప్పి జనాలు కూడా నమ్ముతారు అని చెప్పనేసరికి ఐడియా బాగానే ఉంది, అలా చేస్తే నీకేం లాభం అని చెప్పాను, కానీ నాకు వచ్చే లాభం నాకుంది అనగానే ఏంటి ఆ లాభం, నీకేమి లాభం వస్తుందో నాకు తెలియాలి కదా అని చెప్పనేసరికి మిథున నాతోనే పెళ్లి జరగాల్సింది, ఆ దేవాగాడు తాళి కట్టడం వల్లే మిథున నాకు సొంతం కాకుండా పోయింది, అదే వాడు ప్రాణాలు లేకుండా ఉంటే మిథునను నేను ఏదో రకంగా నా సొంతం చేసుకుని నా భార్యను చేసుకుంటాను అని చెప్పి ఆదిత్య చెప్పేసరికి ఇందులో నీకు ఉపయోగం ఉంది, నాకు ఉపయోగం ఉంది, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నాకు మిథున దక్కుతుంది, ఆ దేవాగాడు ఒక్కడు లేకపోతే ఆలోచించుకో అని చెప్పనేసరికి ఆలోచిస్తూ ఉంటాడు. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను, మనకి ఎక్కువ సమయం కూడా లేదు, ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలకి రెడీ చేసుకుని గుడి దగ్గరికి బయలుదేరే ఉంటారు, ఆ మధ్యదారిలోనే వేసేయాలి అని చెప్పనేసరికి సరే డన్ అని చెప్పను, కానీ వెంటనే నీ రౌడీల్ని పంపించు, వీళ్ళను కాదు పక్క ఊరి నుంచి పిలిపించు తొందరగా అని చెప్పనేసరికి సరేనని పక్క ఊరి నుంచి రౌడీలను పిలిపిస్తాడు పురుషోత్తం. అయితే పురుషోత్తం పిలిపించేసరికి ఇంకా పురుషోత్తం ఇద్దరు కాస్త బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి వీళ్ళిద్దరిని మాటలు కాస్త ఒకడు వింటాడు, వాడు దేవా మనిషి,
సో దేవా మనిషి అయినా కానీ దేవాకి ఫోన్ చేద్దాం అనుకునేసరికి దేవా ఫోన్ కలవకపోవడంతో ఈ విషయం ఎలా అయినా అన్నకు చెప్పాలి, అన్నకి చెప్పి అన్నను కాపాడాలి అని చెప్పి ఇంకా పరుగులు పెడుతూ ఉండేసరికి హరివర్ధన్ ఫ్యామిలీ అంతా కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటుంది. గుడికి రావడంతో వాడు పరిగెట్టి హరివర్ధన్ కారుకి అడ్డంగా పడిపోయేసరికి ఎవరో అడ్డంగా పడిపోయినట్టున్నారండి అని చెప్పి గబగబా వెళ్ళి అతన్ని లేవదీసేసరికి సార్ మీరా అని చెప్పాను కానీ ఎవరు నువ్వు అని చెప్పాను కానీ సార్ అన్న చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు సార్, అన్నని మీరే కాపాడాలి సార్ అని కానీ ఏ అన్న ప్రమాదంలో ఉన్నాడు అని కానీ దేవా అన్న సార్ దేవా అన్న అని చెప్పాను కానీ ఏమైంది దేవాకి అని చెప్పనేసరికి ఆ పురుషోత్తం అదే ఆదిత్య ఆ లాయర్ ఉంటారు కదండి, వాళ్ళిద్దరూ కలిసి దేవా అన్నను లేపేయడానికి ఆ గుడి దగ్గర బోనాల పండగలో ప్లాన్ చేశారు. దేవా అన్నని కత్తితో పొడిచి గొడవ ఏదో చేసి కత్తితో పొడిచి చంపేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారండి. మీరే కాపాడండి సార్ ప్లీజ్ సార్, అన్న చాలా మంచివాడు సార్, వదిన అన్న లేకపోతే బ్రతకలేదు సార్, మీరే కాపాడండి సార్ అని చెప్పి వాడు కాస్త స్పృహ తప్పి పడిపోతాడు. ఎందుకంటే వాడికి చాలా బలంగా తలకు దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోతాడు. వెంటనే రాహుల్ అని చెప్పనేసరికి ఏంటి నాన్న అనగాని ఇతను హాస్పిటల్కి తీసుకువెళ్ళి నువ్వు గుడి దగ్గరికి వచ్చేసే, నేను గుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. రాహుల్ కాస్త మనిషిని ఒక క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకిక్కడ హరివర్ధన్ వీళ్ళంతా కూడా గుడి దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా వీడు పొరుగురు నుంచి పక్కూరు నుంచి జనాల్ని తీసుకురమ్మని చెప్పాడు కదా ఆదిత్య, సో పక్కోళ్ళకి ఫోన్ చేయడంతో సరే అని చెప్పి వచ్చేసరికి దేవాని అనగాని దేవానా అదేంటన్నా నీకు నమ్మిన బంటు కదా అనగాని నమ్మిన బంటు అయినా ఒక్కొక్కసారి అదే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆ దేవాలు లేకపోతేనే నేను ఎమ్మెల్యేగా గెలవగలుగుతాను అని చెప్పనేసరికి సరే అన్నా అని చెప్పి ఇంకా దేవాన్ కాస్త అక్కడ దొమ్మి కేసులో పొడవాలని ప్లాన్ చేస్తారు. ఇంకా అక్కడికి మీదనైతే ఆ బోనాలు ఎత్తుకుని నడుచుకుంటూ సంతోషంగా దేవాన్ని చూస్తూ వస్తుంది కదా. దేవా పక్కనే నడుస్తాడు. ఎందుకంటే శారద చెప్తుంది నీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఆ భగవంతుడికి చెప్పుకో, ఖచ్చితంగా తొలగిపోతుంది, నీకేం కావాలన్నా కూడా ఆ భగవంతుడికి చెప్పుకో అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా అందుకని మిథున సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మిథునతో పాటు గుడికి బయలుదేరి వస్తాడు. ఇంకా అలా గుడికి వచ్చిన దేవా కాస్త చాలా సంతోషంగానే గుళ్ళో దేవుడికి దర్శనం చేసుకుంటూ మిథునతో నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, మా ఇద్దరి మధ్య ఎలాంటి అగాధం కలగకూడదు, ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మిథున నేను సొంతం కావాలి అని కోరుకునేసరికి ఇంకా అలా కోరుకుని ఇంకా అక్కడ అలా చేస్తూ ఉండగా ఈలోపు ఒక 4-5 కాస్త వచ్చేసి ఇంకా మిథునతో కొంచెం తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున వేరే చోట ఉండేసరికి అయ్యో ఎవరూ లేరా అని చెప్పి అంటూ ఉండగానే ఏమైంది అక్కడ అంతమంది ఉన్నారు అని గబగబా వెళ్ళేసరికి మిథునని ఏడిపిస్తూ ఉంటారు గుళ్ళో వాళ్ళైతే, కావాలని చేస్తారు. అదంతా కూడా ఏడిపిస్తుండేసరికి ఎవడ్రా మీరు అని చెప్పి దేవా కాస్త చిత్త కొడుతూ ఉంటాడు. నువ్వెవడ్రా అసలు అని చెప్పాను కానీ తను నా భార్య అని చెప్పాను కానీ నీ భార్య పని అయిపోయాక తీసుకువెళ్ళిపోద్ది కానీ లేరా, నువ్వే ఎలుకుందు కానీ మేము పని పూర్తయ్యేంత వరకు మా దగ్గర ఉంచుకుంటాము అని చెప్పి ఇంకా దాన్ని చేయి పట్టుకుని అంటే మిథున చేతిని పట్టుకుని 2 అడుగులు వేసేసరికి దేవా కాస్త గట్టిగా పట్టుకుని వాళ్ళతో చాలాసేపు ఫైట్ చేస్తాడు. ఈలోపు హరివర్ధన్ కాస్త గుడి దగ్గరికి వచ్చేస్తారు కానీ ఎక్కడ దేవా కనిపించకపోయేసరికి ఇంకా ఎక్కడికి వచ్చినా ఈ గొడవలు మాత్రం సరిపోవట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడెక్కడో గొడవలు జరుగుతూ ఉండేసరికి ఏం జరుగుతుంది అనగానే అక్కడ ఎవరో కొట్టుకుంటున్నారు రౌడీ వాళ్ళు, ఎక్కడ చూసినా ఆడపిల్ల కోసం గొడవ పడడమే కదా అని చెప్పనేసరికి ఆడపిల్ల కోసం గొడవ ఖచ్చితంగా దేవయ్య అయి ఉంటాడు, మిథున కోసమే గొడవ జరుగుతుంటుంది అని చెప్పి ఇంకా గబగబా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి దేవాని రౌడీలందరూ కూడా గట్టిగా పట్టేసుకుని దేవా కడుపులో కత్తి దించడానికి వస్తూ ఉండేసరికి మిథున వస్తే మిథునను ఒక పక్కకు తోసేసేసరికి మిథున పక్కన పడిపోతుంది. కరెక్ట్గా దేవా కడుపులోకి కత్తి పడుతుంది అనిపించుకునేసరికి హరివర్ధన్ కాస్త చేయి పట్టుకుంటాడు.
చేయి పట్టుకునేసరికి దేవా విడిపించుకుని ఇంకా చిత్త కొడతారు ఇద్దరు కలిసి. హరివర్ధన్ కూడా కుర్రవాళ్ళ తయారయ్యి ఇంకా దేవాతో సపోర్ట్గా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చితక్ కొడతారు. చితక్ కొట్టేసరికి దేవా నీకేం కాలేదు కదా అని చెప్పాను, కానీ ఏం కాలేదు సార్ అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి అని చెప్పనేసరికి ఎవరిద్దరిని అని చెప్పాను, కానీ పురుషోత్తం ఆదిత్యను అని చెప్పనేసరికి ఏంటి పురుషోత్తం ఆదిత్యను అరెస్ట్ చేయమని చెప్తున్నారు ఏంటి సార్ మీరు అని చెప్పాను, కానీ నీ మీద ఈ అటాక్ జరగడానికి కారణమే వాళ్ళు. పురుషోత్తం ఆదిత్య ఇద్దరు చేతులు కలిపారు అనగానే ఆదిత్య పురుషోత్తంతో ఎందుకు చేతులు కలుపుతారు నాన్న అని చెప్పనేసరికి ఆదిత్య ఇంకా నిన్ను మర్చిపోలేదు, దేవాను లేపేసైనా సరే అంతం చేసైనా సరే నిన్ను ఆదిత్య సొంతం చేసుకోవాలనుకుని ప్లాన్ చేశాడు అని చెప్పనేసరికి అందుకనేనా నాకు ఆదిత్య మీద అనుమానం కలిగితే ఆదిత్య మీరే దేవా దగ్గర మాట తీసుకున్నారన్న విషయం చెప్పేశాడు అని చెప్పనేసరికి అంటే దేవా దగ్గర మాట తీసుకున్నానన్న విషయం చెప్పింది నీకు ఆదిత్యనా అని చెప్పాను, కానీ అవును దేవా కాదా అనగానే దేవా ఎలా చెప్తానన్నా మీకు మాట ఇచ్చాక కూడా ప్రాణం పోయినా మాట తప్పే మనిషి కాదు దేవాను నేను ఎంతలాగా ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదు, నాకు ఆదిత్యని చెప్పాడు. నాకు ఆదిత్య మీద అనుమానం కలిగి నేను వెళ్ళి ఆదిత్యను నిలదీస్తే ఆదిత్య నాకు ఈ విషయం చెప్పాడు అనగానే ఆదిత్య పూర్తిగా మారలేదు మిథున, ఖచ్చితంగా మారలేదు. ఆదిత్య ఇంకా నీ మీద హోప్స్తోనే ఉన్నాడు. దేవాన్ని నీ జీవితంలోంచి తప్పించి ఆదిత్యే పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డాడు అని చెప్పి మాట్లాడేసరికి మీకు ఈ విషయం ఎలా తెలిసింది నాన్న అని చెప్పాను, కానీ వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఆఫీస్లో వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్లాన్ చేస్తుంటే అక్కడ తెలిసిన మనిషి దేవాకు తెలిసిన మనిషి అంట. దేవాకు చెప్దామని పరుగున వస్తుంటే నా కారు కింద పడిపోయాడు, దెబ్బలు కూడా తగిలాయి. నాకు ఈ విషయం చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే మీ అన్న రాహుల్కి ఇచ్చి హాస్పిటల్కి పంపించాను అని చెప్పనేసరికి ఇప్పుడు అతను ఎక్కడున్నారు అని చెప్పాను, కానీ హాస్పిటల్లోనే ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్తాడు. అసలు ఏం జరిగిందిరా అనగానే జరిగిన విషయం అంతా చెప్తాడు. వెంటనే ఇంకా దేవా అయితే పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆ ఆదిత్యతో కలిసి నన్ను లేపేయాలనుకుంటున్నావా? ఎంత నమ్మానన్నా నిన్ను, మా ఇంట్లో వాళ్ళను కూడా కాదనుకున్నాను, నువ్వే నాకు ముఖ్యం అనుకున్నాను, కానీ నువ్వెంత స్వార్థంగా మాట్లాడతావని నాకు చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నేను నిన్ను ఎంతగా నమ్మానంటే నా కుటుంబాన్ని కాపాడతావు అనుకున్నానే తప్ప నాకు నా కుటుంబానికి నువ్వే ఆపద కలిగిస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి దేవా కాస్త అనేసరికి నువ్వెవడరా, నేనెందుకు నిన్ను కాపాడవలసిన అవసరం ఉంది, నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పాను, కానీ అదేంటి అన్న అలా మాట్లాడతావు, నీకు నాకు ఏ సంబంధం లేదా, నిన్ను నేను ఎంత అన్న అంటూ ఏ రకంగా మాట్లాడానో కూడా నీకు తెలియదా అన్న అని చెప్పనేసరికి నువ్వెవడో డబ్బు కోసం ఏదైనా చేస్తావు, అలాగే నువ్వు నా దగ్గర పని చేసావు, నేను నిన్ను నమ్మాను, కానీ ఎన్నోసార్లు నాకు వెన్నుపోటు పొడిచావు, అందుకే నిన్ను లేపేస్తే నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నమ్మి నిన్ను లేపేద్దామని ప్లాన్ చేశాను, కానీ కరెక్ట్ సమయానికి మీ మామయ్య వచ్చి నిన్ను కాపాడాడు, లేదంటే ఈ జాతరలో నీకు ఇదే చివరి జాతర అయిపోయి. అయినా నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను మిథునను విడదీయమని నా దగ్గరికి ఎన్నోసార్లు వచ్చిన మీ మామయ్య జడ్జి నిన్ను కాపాడడానికి వచ్చాడంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి నువ్వు నన్ను ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదన్నా. నా కుటుంబాన్ని వదిలేశాను, మా అమ్మని మా నాన్న మాటను కూడా లెక్క చేయలేదు, నాకు పురుషోత్తమన్న ఉంటే చాలు, పురుషోత్తమన్న కోసం నా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడతాను అని చెప్పి అనుకున్నాను, కానీ ఈ రకంగా నన్ను నమ్మించి మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా దేవా కాస్త తిడతాడు. ఇంకిక్కడ హరివర్ధన్ కాస్త ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య దగ్గరికి వెళ్ళడంతో చెంప పగలగొడతాడు. చెంప పగలగొట్టేసరికి నేనేం చేశాను మామయ్య అనగానే, మామయ్య ఎందుకు పిలుస్తున్నావు, నీ అక్కకి మామయ్య గారిని అని చెప్పి మామయ్య అని పిలుస్తున్నావా, లేక నా కూతుర్ని పెళ్లి చేసుకుందామని చెప్పి మామయ్య అని పిలుస్తున్నావా అని చెప్పాను, కానీ అదేంటి మామయ్య అలా అంటావు, మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మీరు మాటిచ్చారు కదా అనగానే, అది పెళ్లికి ముందు, మిథునకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పాను, కానీ ఆ రౌడీ ఒగ్గాడితో జరిగిన పెళ్లి కూడా ఒక పెళ్ళేనా అని చెప్పనేసరికి మనం పెళ్ళని అనుకోవట్లేదు, కానీ మిథున దాన్ని
నీ పెళ్ళని ఒప్పుకుంది కదా, ఒప్పుకునే కదా దేవా దగ్గరికి వెళ్ళి దేవాతో కలిసి ఉంటుంది. మరి నువ్వు ఇప్పుడు దేవాను లేపేసి మరి మిథునను సొంతం చేసుకోవాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? నీకు తెలీదా మిథున దేవాని ఎంతలా ప్రేమిస్తుందో? మిథున దేవా లేకుండా ఉండలేదని తెలీదా? దేవాను నువ్వు లేపేస్తే మిథున బ్రతికుంటుందని ఎలా అనుకున్నావు ఆదిత్య? అసలు మిథున గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు. దేవా మీద నింద పడితే నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పి మిథున నమ్మించి తన భర్తను నిర్దోషిగా నిరూపించుకుంది. అలాంటి భర్త దూరం అయితే బ్రతుకుతుందా? నీకు సొంతం అవుతుందా? ఒకవేళ దేవాకి ఏదో జరిగిందే అనుకో, అయితే మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? నా కూతురికి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయనని కూడా నీకు తెలుసు. మరి అలాంటి తప్పుడు నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? చూడాదిత్య, నీ ఆలోచన తప్పు, నీ ఆలోచన విధానం తప్పు. నా కూతురి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. నువ్వు ఇక మీదట నా కూతురి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నా కూతుర్ని పూర్తిగా మర్చిపో. నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నా కూతురు జోలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు నేను వచ్చి సాఫ్ట్గా చెప్పాను, ఇంకా నెక్స్ట్ దేవా వచ్చి చెప్పాడంటే దేవా ఎలాంటి వాడో నీకు తెలుసు. మిథున విషయంలో ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. మిథున కనిపించట్లేదు అనేసరికి దేవా ఎంతలా తల్లడిల్లిపోయాడో నీకు బాగా తెలుసు. దేవాకు మిథున అంటే ప్రాణం. నేను చెప్పానని ఒకే ఒక్క కారణం చేత దేవా మిథునను వదిలేసి దేవా మిథునను వదిలేసి తన ప్రేమను సైతం నా కోసం త్యాగం చేయాలనుకున్నాడు. కానీ మిథున దేవాని ఎంతలా ప్రేమిస్తుందో తెలిసిన తర్వాత దేవా వదులుకోలేడు. నేను దేవాని మిథునని ఒక్కటి చేస్తాను అనగాని అది మీరు చేసినా నేను అస్సలు ఊరుకోను మామయ్య. మిథునను నేను సొంతం చేసుకుంటాను అని చెప్పనేసరికి అది నువ్వు ఎప్పటికీ చేయలేవు అని చెప్పి హరివర్ధన్ కాస్త వార్నింగ్ ఇస్తాడు. ఇంకా హరివర్ధన్ వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే ఇలాగే ఆదిత్య ఏదొక ప్రయత్నం చేస్తాడని లలిత అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పనగానే అర్జెంటుగా పంతులు గారికి ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి ఎందుకండి అనగానే మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేసి దేవా చేత మిథునకు మెట్టెలు తొడిగించి వాళ్ళిద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేద్దాం అనగానే ఏమండి మీరేనా ఇలా మాట్లాడేది అని చెప్పాను. కానీ అవును నేనే మాట్లాడుతున్నాను. మరి అల్లుడు గారు అని చెప్పాను. కానీ నేను మాట్లాడతాను కదా, నేనే మిథునకు దూరంగా ఉండమని చెప్పిన వాడిని, నేనే మిథునకు దగ్గర అవ్వమని చెప్తే దేవా వినడా ఏంటి అంటూ హరివర్ధన్ కాస్త దేవాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి దేవా బయలుదేరి వస్తాడు. వచ్చేటప్పుడు మిథునను కూడా తీసుకురానగానే మిథున దేవా ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసేసరికి అమ్మ మిథున అని చెప్పాను. కానీ ఏంటి నాన్న నా కళ్ళ ముందే నా భర్తను నన్ను విడదీద్దాం అనుకుంటున్నారా అని చెప్పనేసరికి లేదమ్మా, మిథున మీద దేవా మీద నీకున్న ప్రేమను నేను వేరు చేయలేను. నువ్వు మీ దేవాని ఎంతలా ఇష్టపడుతున్నావో నాకు అర్థమైంది. నిన్ను దేవాను వేరు చేసి నేను తప్పు చేశాను. అందుకే మీ మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమని దేవాను నిన్ను విడదీయకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. దేవాను నేను దూరం చేయను అని చెప్పనేసరికి ఏంటి మామయ్య నిజం, ఏంటి నాన్న నిజం చెప్తున్నారా అని చెప్పాను. కానీ అవును, నిన్ను దేవాని ఒకటి చేస్తామని మెట్టెలు ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశాను. రేపే మెట్టెల ఫంక్షన్, ఎల్లుండి మీ ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేశాము. మీ ఇద్దరు ఒకటైతే చాలు, ఇంకా మీ మధ్యలో ఎవరూ రారు. మీ ఇద్దరు దూరంగా ఉండడం వల్లే కదా మీ మధ్యలో మూడో వ్యక్తి వచ్చి మీ ఇద్దరిని గొడవ చేసి విడదీయాలని చూస్తున్నాడు అంటూ ఇంకా మిథున మాట్లాడేసరికి ఇంకా హరివర్ధన్ మాట్లాడేసరికి నిజంగా నాన్న అని చెప్పాను. కానీ అవును అని చెప్పి దేవా చేతని మిథున చేతని ఇద్దరి చేతని ఒకటి చేస్తాడు. ఒకటి చేసి మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలి, నాకు అదే కావాలి. మీరిద్దరూ కలిసి ఉంటేనే నాకు కావాల్సింది. మీరు సంతోషంగా ఉండాలి. నా కూతురి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను దేవా. నా కూతురిని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమగా చూసుకో, దానికి ఏ ప్రమాదం రాకుండా చూసుకో అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త దేవాకు మిథునను అప్పగిస్తాడు. ఇంకిక్కడ ఆదిత్య ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు
హరివర్ధన్ కాస్త త్రిపురని పిలుస్తాడు. ఏంటి మామయ్య పిలిచారు అని చెప్పాను. కానీ చూడమ్మా త్రిపుర, నువ్వు నా కోడలివి. నీ తమ్ముడు నాకు అల్లుడు లాంటి వాడే కానీ అల్లుడు కాదు. నా కూతురు ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి ఎంతలా కట్టుబడి ఉంటుందో నీకు బాగా తెలుసు. దేవా విషయంలో తను అలాంటి నిర్ణయమే తీసుకుంది. తన నిర్ణయాన్ని ఏకీభవించడం తప్ప నేను ఇంక వేరే ఆప్షన్ చేయలేను. అందుకే నా కూతుర్ని దేవాని ఒకటి చేద్దామనుకుంటున్నాను. నీకెందుకు పిలిచి చెప్తున్నానంటే నీ తమ్ముడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. నా అల్లుడిని లేపేయడానికి కూడా వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. అందుకే ఆదిత్య విషయంలో నీకు హెచ్చరిస్తున్నాను. ఇక మీదట దేవాకు ఏదైనా ప్రమాదం జరిగినా, మిథునకు ఏదైనా ప్రమాదం జరిగినా అది ఆదిత్య వల్లే అని నేను గట్టిగా నమ్ముతాను. ఆదిత్యకు మాత్రం తగిన శిక్ష పడేలా చేస్తాను. మొదటిసారి అది మిథున మీద ప్రేమతో చేశాడు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే అప్పుడు నా అల్లుడికి ఏదైనా జరుగుంటే నేను అస్సలు వదిలిపెట్టేవాడిని కాదు అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త త్రిపురకు వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది. అంటే ఆదిత్య దేవాను మిథునను విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడా? ఆ విషయం మామయ్యకి తెలిసిపోయింది. ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తే వాడు ఏమంటాడో. ఫోన్ చేద్దామని వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఒరే ఎక్కడున్నావురా అని చెప్పాను. కానీ ఎందుకక్క అని చెప్పనేసరికి నువ్వు దేవాన్ని అంతం చేయడానికి ప్లాన్ చేసావట పురుషోత్తంతో చేతులు కలిపి. ఆ విషయం మామయ్యకి తెలిసిపోయింది. మామయ్య నా దగ్గరికి వచ్చి నిలదీశారు. ఇంకొకసారి నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చారు అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ అవును, ఇక మీదట మిథున విషయం మర్చిపో. వేరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అయినా మిథునకు దేవాకి మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేసేశారు. ఇంకా మిథున దేవాని ఎవరు విడదీయలేరు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే సంతోషంగా ఉంటారు. వాళ్ళని విడదీయాలన్న ఆలోచన వదిలేసుకో ఆదిత్య అని చెప్పనేసరికి ఎలా వదిలేసుకుంటానక్క? మిథునను నేను ప్రేమించానక్క. మిథునని నీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని ఎంతో ధైర్యంగా అడిగాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. మిథునకు నాకు రేపు పెళ్లి జరగబోతుందనగా ఈరోజు ఎవరో వచ్చి మిథున మెడలో బలవంతంగా తాళి కడితే ఆ తాళిని తీయడానికి కూడా మిథున అంగీకరించలేదు. తాళికున్న ఆ పాటి విలువ నాకు కూడా ఇవ్వలేదు. నేను ఏమవుతానో, నేను నమ్ముకున్న వాడిని నేనేమైపోతానో, తాళి తీసేసి నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. అయినా మిథున వినలేదు. వినకుండా మూర్ఖత్వంగానే చేసింది. నాకు మిథున కావాలి. ఆ దేవాన్ని లేపేసైనా సరే మిథునని సొంతం చేసుకుంటాను అనగానే నీ గురించి బయట తెలిసిపోయింది కదరా, ఇప్పుడు ఎలా చేసుకుంటావు అని చెప్పాను. కానీ బలవంత రాక్షస వివాహమైనా చేసుకుంటాను. దేవగాడు ఏదైతే చేశాడో నేను అలానే చేసి మిథునను సొంతం చేసుకుంటాను. మిథున లేకపోతే నాకు జీవితం లేదు. మిథున తప్ప మరొకరు భారీగా నాకు అవసరం లేదు. మిథునని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. మిథునే నా సొంతం, నా సర్వస్వం, నా ప్రాణం. నువ్వు నాకు ఎలాంటి నీతి సూత్రాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. నేను మాత్రం మిథునను ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. మిథునను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా ఆదిత్య అయితే, ఇంకా హరివర్ధన్ అయితే ఆదిత్య ఆగేటట్టు కనిపించట్లేదు. ఇప్పుడు దేవాని మిథునను ఏదో ఒకటి చెయ్యాలి. వేరే దూరంగా అయినా పంపించేయాలి. దేవాని మిథునను మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఆదిత్య ఖచ్చితంగా మిథున దేవాని ఏదో ఒకటి చేసి అలా అనుకుంటున్నాడు అని చెప్పి హరివర్ధన్ కాస్త అనుకుంటాడు. అదే విషయం మిథునకు చెప్పేసరికి ఏంటి నాన్న ఏంటి మీరు అనేది అని చెప్పాను. కానీ అవును, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్న దేవా మీద అటాక్ చేసింది కూడా పురుషోత్తం ఆదిత్యనే. కానీ అది నాకు తెలియడంతో నేను కాపాడుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఆదిత్యకు వార్నింగ్ ఇమ్మని త్రిపురకు పంపించాను. కానీ త్రిపుర వల్ల కూడా అయ్యేటట్టు లేదు. ఆదిత్య చాలా దారుణంగా క్రూరంగా తయారయ్యాడు. మిథున ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి తండ్రి కూతురు ఆలోచించుకుంటారు. మరి ఆదిత్య పురుషోత్తం నుంచి దేవాను కాపాడడానికి హరివర్ధను మిథునలు ఏమి చేయబోతున్నారు? ఆదిత్య మిథునను దేవాను ఆదిత్య నుంచి ఎలా కాపాడతారు? హరివర్ధన్ పూర్తిగా మారిపోయాడా? మరి ఆదిత్యను ఏం చేసి ఆపుతారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.